సీటు తందైనా అన్ని సంతకాలు నేనే పెట్టాలా? నువ్వు ఫోన్ పెట్టే. నువ్వు సరిగ్గా నొక్కు. కొంచెం సీట్లోంచి లేచి ఇటొస్తారా? అయ్యో ఎంత మర్యాద ఇస్తుందో చూడు. నువ్వు కూడా నేర్చుకో. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నావా? రామ్మా. సంతోషం. కూర్చో కూర్చో. సీటు నీదే, కానీ చెప్పింది విని మర్యాదగా నడుచుకోవాలి. నీ పోకిరి బుద్ధులు దాని దగ్గర పెట్టుకో. నా దగ్గర చూపిస్తే చంపేస్తాను. ఎలక్షన్ అయ్యే వరకు అబ్స్కాండ్ అవ్వు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా ఫస్ట్ ఆర్డర్ పాస్ చేస్తున్నాను. మర్యాదగా వెళ్ళు. ఇప్పుడు నీకు ఆర్డర్ పాస్ చేసే అధికారం ఇచ్చిందే నేను. తలుచుకున్నానంటే ఏవి పీకలేవు. ఆల్రెడీ ఫోర్జరీ కేసులో ఉన్న నిన్ను ఇంకో కేసు పెట్టి లోపల తోస్తాను. మూసుకుని పోరా. ఎందుకే రాజకీయాలు వద్దు అని నేను చాలా సార్లు చెప్పాను. వీడి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుంటే అప్పుడు ఏం చేసుండేవాడు. హలో, తమ్ముడిని కొట్టిన వాళ్ళని పట్టుకుని మా దగ్గర ఉంచాం. ఎక్కడికి రావాలో చెప్పు. వదలమని చెప్తున్నా కదా, కొద్దిసేపు సైలెంట్ గా ఉండు. నీ గురించి తెలియక కంగారులో ఏదో చేసేశాడు. టీవీ న్యూస్ పేపర్లో నీ గురించి చదివి చూసి తెలుసుకున్నాక కాంప్రమైజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. నీ తమ్ముడేం వదిలిపెట్టలేదు. అతను వీళ్ళ మనుషులందరినీ బాగా కుమ్ము వదిలిపెట్టాడు. అప్పు తీసుకున్న అమ్మాయితో అసభ్యంగా మాట్లాడినందుకు నేనే వాళ్ళని కొట్టాను. నేను కొట్టింది తప్పు అయితే ఆ రోజు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా. సరే, అవన్నీ వదిలే. జరిగింది జరిగిపోయింది. అతను కాంప్రమైజ్ చేసుకోవడానికి వచ్చాడు కదా, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వండి. చెయ్యవు. రావయా, ఇక్కడ రావయా. ఏంటి, వాడు డబ్బులిచ్చి నీ నోరు మూసేశాడా? అందుకే ఎఫ్ఐఆర్ రాయకుండా కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావా? నేను ఎఫ్ఐఆర్ రాస్తా. నువ్వే ముందు వాడిని కొట్టావని నీ మీద ఎఫ్ఐఆర్ రాస్తా. నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్వి. ఎఫ్ఐఆర్ రాయమంటావా? రాయి, కానీ వీణ్ణి కొట్టానని మాత్రం రాయకు. అది నా ఇమేజ్కి సెట్ కాదు. నేను నిన్ను కొడతాను, అప్పుడు రాయి. రాస్తావా ఎఫ్ఐఆర్? ఒకవేళ వాడికి ఏదైనా అయ్యుంటే వీడిని నేను ఈ స్టేషన్లోనే పాతేసుండేవాణ్ణి. రేయ్, ఇంకొకసారి నా తమ్ముడు జోలికొస్తే తుండు తుండుగా నరుకుతాను. సారీ ఆంటీ, ఇదంతా నా వల్లే అయింది. మా అక్క కూతురు ట్రీట్మెంట్ కోసం వడ్డీకి డబ్బులు తీసుకుని ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. అది ఈయనతో చెప్పాను. ఈయన తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి ఆ రౌడీలను కొట్టి వాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పారు. హే, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ అమ్మకెందుకు చెప్పడం? నువ్వక్కడ ఎంతమందిని కొట్టొచ్చావురా? అది 10 మంది ఉన్నారా ఆంటీ? అయ్యో, మీ అన్నయ్య చేత కొట్టించి నువ్వని చెప్పి మాయ చేస్తున్నావా? ఓ ఫ్రూట్సా? ఇవ్వండి. ఏ ఫ్రూట్స్ కాదు, నాటుకోడి. నాటుకోడా? కోడి కూడా టీ తాగిచ్చారా? లేదు, ఇది నిజమైన నాటుకోడి. హా? వీళ్ళ అన్నయ్య నిజమైన నాటుకోడి, వీడు బాయిలర్ కోడి. అధ్యక్షుడు తప్పుగా అనుకుంటారని నేను అలా మాట్లాడాను. అయినా నువ్వు అలా చేసి ఉండకూడదు. చిన్న వయసులో మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటో తెలియకుండా ఇద్దరం ఆపోజిట్ పార్టీలో అరుచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నిజంగానే ఎలక్షన్లో ఆపోజిట్ గా నిలబడాల్సి వచ్చింది. నీ దగ్గరున్న ఎవిడెన్స్ బయటకు లీక్ అవ్వకూడదు అని మీ పార్టీ వాళ్ళు నీకు సీట్ ఇచ్చారు. ఎలాగో ఎలక్షన్స్ లో గెలవని వాళ్ళకు తెలుసు. అందుకే నిన్ను బలి చేశారు. కామెడీనా? మేక ఎవరు పులి ఎవరు అనేది డిసైడ్ చేసేది ప్రజలు. ఎలాగూ మీరు గెలిచే అవకాశం లేదని మీడియాలో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నీకొక మాట చెప్పనా? మా దగ్గర అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి. అనవసరంగా బల వద్దని చెప్తున్నాను. అధ్యక్షుడు నన్ను నమ్మి ఆ సీట్ ఇచ్చాడు. నేను గెలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నువ్వు గెలవడానికి నేను నిన్నంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా? నిన్నెవరు వదలమంటున్నారు? నువ్వు గెలవడానికి ఏం చేయాలో అది చేయి, నేను గెలవడానికి ఏం చేయాలో అది చేస్తాను. కానీ ఒక్క విషయం చెప్తున్నాను నేను, మన ఇద్దరి మధ్య రాజకీయాలు వేరు, పర్సనల్ వేరు. దయచేసి రెండింటిని కలపద్దు, ఓకే? అది సరే, నన్ను ఎదిరించి నువ్వు ఎలా గెలవగలను అనుకుంటున్నావు? నా దగ్గర నిజం ఉంది. రాజకీయాలంటే నిజమా? అందరికీ నమస్కారం.
మెర్క్యూరీ ఫ్యాక్టరీలో ఏదో మోసం జరిగింది అని ఎక్స్ మినిస్టర్ బలరాం మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణ నింద అబద్ధం అని చెప్పడానికి పిలిచారా? అది నిజం అని చెప్పడానికి పిలిచాను. పార్టీ తప్పు చేసిందని మీడియా ముందు ఒప్పుకుంటున్న ఫస్ట్ పర్సన్ మీరే సార్. క్లియర్ చేయని మెర్క్యూరీ వేస్ట్ క్లియర్ చేసామని చెప్పి బలరాం గారు సైన్ చేసి ఇచ్చిన కాపీ ఇది. దీని ఆధారంగా యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీసు వాళ్ళకి నేను కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కానీ దీనికి ఎదురు తిరుగుతున్న నన్ను మా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీ ముందుకు తీసుకొచ్చారంటే మీరే ఆలోచించండి మా పార్టీ ఆశయాలు ఎలాంటివో. నేను నిజం చెప్తున్నాను చూడండి, నేను ఎమ్మెల్యే అయ్యాక ఆ మెర్క్యూరీ వేస్టేజ్ అన్నింటినీ క్లియర్ చేసి ప్రజలకు ఎంత మంచి చేయాలో అది తప్పకుండా చేస్తాను. భువనగిరి బై ఎలక్షన్ లో పోటీ చేసే ధ్వజ మోసం చేశారంటూ ఆయన పార్టీ మనిషి మీద చేసిన ఆరోపణపై ఎక్స్ మినిస్టర్ బలరాం నాయుడిని ఈ రోజు అరెస్ట్ చేశారు. నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. సరేనన్నా. వచ్చే ఎలక్షన్ లో మన పార్టీ ఓడిపోతే ఊళ్ళో ఒక్కడు కూడా మనల్ని గౌరవించడం, హైకమాండ్ వాళ్ళు మన ముఖం మీద ఉమ్మేస్తారు. హైకమాండ్ వాళ్ళు ఉమ్మడం సరే, ఇప్పుడు నువ్వు ఉమ్మడం మానవయ్యా. ఇలా మాట్లాడి మాట్లాడి ప్రజలను చంపేస్తున్నారు. నీ కామెడీగా ఉందా? ముందు మన పార్టీ గెలవడానికి ఏం చేయాలో చెప్పు. ఓట్లు కావాలంటే నోట్లు ఇచ్చి తీరాలి. ఇది అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ కొత్తగా చెప్పాలా? మన పక్క క్యాండిడేట్ వీక్ గా ఉంటే నోట్లు ఇచ్చినా కూడా అస్సలు గెలవలేం. క్యాండిడేట్ వీకా? ఏం వీక్ గా కనిపించింది? అక్క డైట్ లో ఉండి చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు కదా, దాన్ని వీక్ అని చెప్తున్నారేంట్రా మీరు? మన అపోజిషన్ వాళ్ళ ఫ్యాక్టరీ స్కామ్ ని బయటికి తీసుకొచ్చి మన పార్టీ గెలిచే అవకాశాలు స్ట్రాంగ్ చేసిందే నువ్వు నేను. చేసిన స్ట్రాంగ్ ఏంటి? ఎవడైనా చూపిస్తా అని చెప్పింది నువ్వు, కానీ నిజాన్ని బయటికి తెచ్చి అతని లోపల తోసింది అతని పార్టీ మనిషి ధ్వజ. దీని వల్ల స్ట్రాంగ్ అయింది అతని పార్టీ. ఆ ఎవిడెన్స్ అతనికి ఎలా దొరికింది? అలా అంటే నీకు ధ్వజాకి కనెక్షన్ ఉంది, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా. నోరు మూసుకుంటారా, రాసుకెళ్లారా? మా అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? మా అక్క ప్రేమిస్తుంది అనడానికి మీ దగ్గర ఏముందిరా ప్రూఫ్? ప్రూఫ్ ఉంది కాబట్టే కదా మేము మాట్లాడేది. రేయ్, ఇంటికి వచ్చి మాట్లాడకు. నన్ను రెచ్చగొట్టావంటే ఇక్కడ మాట్లాడుతున్నావు. వెళ్ళి కూర్చో, నేను మాట్లాడుతున్నాను కదా. వాళ్ళు అంటున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురండి. తెల్లవారేసరికి పోస్టర్లు వేయించి ఊరంతా అంటించేద్దాం. బలరాం, ఇప్పుడే కదా నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. కంగారు పడకు. ధ్వజ గెలిస్తేనే కదా నీకు ప్రాబ్లము. వాడు గెలవకపోతే ఆ పోస్టర్లో నాతో ఉన్న అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ధ్వజాకి నాకు సంబంధం లేదు. ఇంతకు ముందు నేను ఆయన్ని కలిసింది లేదు. నేను అలాంటి వాళ్ళతో ఎప్పుడూ ఇలాంటి ఫోటోలు తీసుకున్నది లేదు, తీసుకోను కూడా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? తను ఇలా మాట మారుస్తుంది. నువ్వు వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని చెప్పావు. చేసుకుంటారమ్మా, ఇదంతా రాజకీయాల కోసం. చా, మీట్ అవ్వడానికే చాలా కష్టంగా ఉంది. నేనెవరో నీకు తెలియదు అని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు అది అబద్ధమైన వినడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? అది విన్న నాకే అంత కష్టంగా ఉంటే చెప్పిన నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నిజంగా కష్టంగానే ఉంది, కానీ నువ్వు చేసిన దానికన్నా అదేమి కష్టం కాదు. ఏంటి నువ్వు మాట్లాడేది? రాజకీయాలు బాగా నేర్చుకుంటున్నాను అని చెప్తున్నాను. ఏయ్, రాజకీయాలు వేరు, ప్రేమ వేరు, రెండింటిని మిక్స్ చేయొద్దని నువ్వే చెప్పి ఇప్పుడు ఓట్ల కోసం మనిద్దరం కలిసిన ఫొటోస్ ని లీక్ చేసావు కదూ. నీకేమన్నా మెంటలా? నేనెందుకు అలా చేస్తాను? పదవి ఆశ అది ఎవరినైనా ఎప్పుడైనా మారుస్తుంది. నీ గెలుపుకి నువ్వు ప్రయత్నం చే, నా గెలుపుకి నేను ప్రయత్నం చేస్తా, ఎవరు గెలిచినా సంతోషం అని చెప్పి నువ్వు ఇంతగా దిగజారిపోతావని నేను అనుకోలేదు. రమ్య, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఆ ఫోటో మనం ఎక్కడ తీసుకున్నావు నీకు తెలుసు కదా. ఎవడో ఒక పనికి మాలిన మీద ఆ ఫోటోని రిలీజ్ చేస్తే నువ్వు నన్ను అనుమానిస్తావా? ఆనంచకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఎమ్మెల్యే అవడానికి మీ పార్టీ వాడిని జైలుకి పంపించావు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అసలు నీలాంటి దాన్ని థు. రామ్మా రా, నిన్ను గెలిపించడానికి మేము రాత్రి మగలు కష్టపడుతున్నాం. నువ్వు మాత్రం ఊరంతా జాలీగా తిరిగి లేట్ గా ఇక్కడికి వస్తున్నావు. పాపం జాలీగా తిరగని
ఎందుకు లేట్ గా వచ్చావంటే ఊరంతా పోస్టర్స్ కూడా వేశారు కదా, నువ్వు చూడలేదా? అవును, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. దానివల్ల మీకేంటి ప్రాబ్లం? సమస్య మాకు కాదు, పార్టీకి. మీ లవర్స్ ఎదురెదురుగా ఉంటే జనాలు ఎవరికి ఓటేస్తారు? నువ్వు గెలిస్తే